హలో! హాయ్ అండి. ఇంకా మేము టికెట్లయితే రిజర్వేషన్ చేసుకోలేదన్నాను గదా! ఒక్కొక్కరికొచ్చి రూ. 170 అండి. మాకైతే మదనపల్లి నుంచి ఇది ధర్మవరం నుంచి వచ్చిన ట్రైను. మదనపల్లి నుంచి విజయవాడకొచ్చి రూ. 170 అనమాట. ఇంక మేము టికెట్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కేసామన్నాం గదా! మేమైతే ఇంక తిరుపతిలో అయితే భోంచేస్తున్నామనమాట. మాకైతే ఆకలైపోయింది. అప్పటికే 9:30, 10 ఏమో అయినట్లుంది. మేమైతే తిన్నాం. మా పిల్లోళ్ళైతే ఇప్పుడే వద్దు ఇంకా కొంతసేపన్నారు. తిరుపతికైతే రీచ్ అయిపోయామనమాట. ఇంకా అక్కడైతే మా పాప కూల్ డ్రింక్స్ అయితే తీసుకోంది. ఎందుకంటే ఇంకా ఏమి తినలేము. ట్రైన్ ఫుడ్ అయితే అస్సలు నోట్లో పెట్టలేము. నేను పార్ట్ 3గా పెడతాను. ఇది పార్ట్ 2గా కాదు. దాంట్లో చెప్తానమాట. ట్రైన్ ఫుడ్ అయితే అస్సలు నోట్లో పెట్టలేమండి. ఇంకా నేనైతే ఎప్పుడు ఇలాంటి ట్రైన్ అయితే చూడలేదన్నమాట. డబల్ది నేను సింగిల్దే ఇంత జర్నీ చేయటం ఫస్ట్ టైం అనమాట. ఇంత లాంగ్ అనేది 12 అవర్స్ అండి. అసలుకి ఎలా జరిగిపోయిందో జర్నీ అని కూడా తెలియదనమాట. అంత హ్యాపీగా జరిగింది. ఇంకా మనకి ప్లేస్ కూడా బాగా ఫ్రీగా దొరికింది కాబట్టి ఎవరు లేరు పెద్దగా భోగిలో అయితే ముందర అందరూ ఎక్కేశారు. మేమైతే వెనక సైడ్ ఎక్కామన్నమాట. వెనక ముందర అనేది భోగిలు అనేది నార్మల్గా ఉంటాయంట. ఇంక మేమైతే వెనక సైడ్ ఎక్కాము. అంత ఫ్రీగా ఉంది. ఇంకా మేము పనుకోవాలనుకున్నప్పుడల్లా పనుకున్నాం అనమాట. ఇంకా మా వారు పాప పిల్లోళ్ళు అయితే ఇద్దరు అయితే పనుకునేశారు. మా అన్న కూతురు నా కూతురు. ఇంకెందుకంటే ఎవరెవరు మేల్కొండాలి కదా, లగేజ్ అట్లంతా ఉంటుంది. ఇంకా నేనైతే ఇవంతా షూట్ చేసుకుంటాగానే ఉన్నాను అనమాట. ఎంత బాగుందో అయితే చూసేంత అండి. ఒంగోలుకి అయితే వచ్చేసామన్నమాట. అక్కడైతే ఎక్కువ వరి పంటే చూసేంత వ్యవసాయం అండి. అటు సైడ్ చూసినా ఇటు సైడ్ చూసినా అంత బాగుండదు అనమాట. ఎంత మొత్తం వరే పెట్టారు. వేరే పంట అనేది పెట్టిండ్లా. ఎక్కువ ఇక్కడ నుంచే రైస్ వస్తాయేమో అనిపించింది. అంత వరి పంట అనమాట. వేరే పంట అనేది ఉండదు. అంత బాగుందనమాట. ఇంకా మేమైతే ఇంక దిగే ఒక 2 అవర్స్ 1 అవర్ ముందే ఇంక రెడీ అయిపోదాంలే అనుకున్నాము. ఎందుకంటే దిగుతానే దర్శనం అయితే చేసుకునేలాగా ఉంటుంది. మనము రైల్వే స్టేషన్ గుడికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది అన్నారనమాట. ఇంకా అయితే సాయంత్రం 5:30 అయిపోయింది. ఇంకా నేనైతే మా పిల్లలకి ఇద్దరికి తల దువ్వేసి ఇంకా నేను కూడా తల దుక్కునేసి అయితే మొహం అయితే కడుక్కొచ్చేసాను ట్రైన్లోని. ఇంకా మొత్తం తీసుకెళ్ళాము రెడీ అయిపోదాము అనేసి. ఇంకా పక్కనే ఇంకా వేరే వాళ్ళు వచ్చారు. ఇంకా మమ్మల్ని చూస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా రెడీ అవుతున్నారని. ఇంకా మేము అక్క వాళ్ళకి ఏం చెప్పలేదనమాట. ఇంకా వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఇంకా మేమైతే మొహం కడుక్కునేస్తే నీట్గా రెడీ అయితే అయిపోయాము. నేను పెట్టుకుంటే కమ్మలు అయితే ఇవి నేను మీషోలో అయితే తీసుకున్నానండి. చాలా బాగుంటాయి. ఇవి అయితే 230, 250 ఇంక ఇప్పుడైతే ఆఫర్ కూడా నడుస్తుంది. దానికి చెంచారాలు కూడా ఇస్తున్నారనమాట. ఇంకా నేను ఇది అయితే శారీ 2-3 సార్లు కట్టుకున్నానని కుట్టేసి డ్రెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంది, వెయిట్లెస్గా ఉంది. ఇంకా అందరం రెడీ అయితే అయిపోయాము. ఇంకా విజయవాడకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా వచ్చేసింది చూడండి. ఇంకా మనకి ట్రైన్ దగ్గర నుంచి అయితే దగ్గర అంటే మనము ట్రైన్ దిగితేనే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరగా ఉంటుందన్నమాట. ఇంకా దిగేస్తానే ట్రైన్ మేమైతే ఇంకా టీ కానీ తాగి వెళ్తాము. ఎందుకంటే తెల్లవారితో కూడా తాగలేదు. మాకైతే బాగా తలనొస్తుంది. ఇంకా టీ తాగేసి అయితే దర్శనానికి వెళ్దాము అనుకున్నాము. మిగతాదంతా పార్ట్ 3గా పెడతాండి. ఓకే అండి, బాయ్ అండి.